వర్ధిల్లాలి వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి. సింగరేణి కాలేజీలో గత 13 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తమైన రాలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మైన్స్ వేలంపాట పెడితే సింగరేణిని వేలంపాటలో పాల్గొనొద్దని చెప్పినందువలన 2 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకు పోయే విధంగా చేశారు. ఏఐటిసి గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి వేలంపాటలో పాల్గొనైనా సరే సింగరేణి కొత్త మైన్స్ రావాలని చెప్పేసి డిమాండ్ చేశాం. ఇవాళ 2013లో ఏదైతే సింగరేణికి కేటాయించినటువంటి తాడిచర్ల 2 మైను అప్పటి ప్రభుత్వ సింగరేణి యాజమాన్య నిర్లక్ష్యం వల్ల రాలేదు. దాన్ని ఈనాడు సింగరేణికి కేటాయించే విధంగా చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ కనుక రాకపోతే మణుగూరు క్లోజ్ అయిపోద్ది. 2032 నాటికి ఆ మైన్ సింగరేణికి వస్తేనే మణుగూరు ఇంకొక 25 సంవత్సరాలు నడుతుందని గుర్తింపు సంఘంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. దాని ఫలితంగా ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా టెండర్ పారాలు కొనలేదు. కానీ జన్కో కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా కుట్ర చేసి మణుగూరు డిప్ సైడ్ తీసుకోవాలనే ప్లాన్ తోటి ఈ యొక్క వేలంపాటలో పాల్గొనడానికి బిడ్ వేశారు. ఈ యొక్క కుట్రని గ్రహించినటువంటి గుర్తింపు సంఘం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేయడమే కాకుండా మణుగూరు బంద్కు పిలిపిస్తే మణుగూరులో ఉన్న వ్యాపారస్తులతో సహా ప్రజలందరూ కూడా సహకరించి బంద్ను జయప్రదం చేశారు. ధర్నాలు చేశాం. ఆందోళన ఫలితంగా ఇవాళ జన్కో కంపెనీ బిడ్లో పాల్గొన్నప్పటికీ కూడా సింగరేణికే వచ్చే విధంగా చేసుకోవడం అనేది జరిగింది. అంతేకాదు తొందరలోనే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రైవేటుకు పోయినాయో ఎల్లందు కోయగూడ OC3 సత్తుపల్లి OC3 కూడా తొందరలోనే సింగరేణికి వచ్చే విధంగా ఏఐటిసి ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేస్తామని, గోలేటి మాదారం మైన్స్ కూడా తొందరలోనే వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని, శ్రావణపల్లి మైన్కి కూడా బిడ్లో పాల్గొని అది వచ్చే విధంగా చేస్తామని, ఎన్నికల సందర్భాలు ఏదైతే కార్మికులకు చెప్పామో ఆ పద్ధతుల్లో సింగరేణిలో కొత్త బావులు తీసుకొచ్చి మళ్ళీ ఒక 25-30 సంవత్సరాలు సింగరేణి కంపెనీకి ఏ డోకా లేకుండా నడిచే విధంగా చేయడానికి గుర్తింపు సంఘంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని కార్మిక సంఘాలు అనవసరంగా ఏఐటిసిని దుర్భాషలాడి ఏఐటిసి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసి ఏఐటిసిని బదనాం చేసి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. ఎవరేం చేసినా 85 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి, ఈ సింగరేణి ఉంటేనే కార్మిక వర్గం ఉంటుంది, యూనియన్స్ ఉంటాయని నమ్మినటువంటి యూనియన్ గా ఈ సింగరేణి మనుగడ కొరకు ఇప్పుడెట్లయితే మేము ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 2-3 మైన్స్ వచ్చే విధంగా చేసుకోగలిగామో ఇంకా తొందరలోనే మిగిలిన మైన్స్ కూడా తెచ్చుకొని సింగరేణి భవిష్యత్తుని కాపాడతామని చెప్పేసి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో మరొక మైన్ ఈరోజు PKO2 డిప్ సైడ్ బ్లాక్ రావడం కార్మిక వర్గం హర్షాధ్వానాల మధ్య ఈరోజు అన్ని బాయిలలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మైన్స్ అండ్ డిపార్ట్మెంట్లో స్వీట్ల పంపిణీ తేనీటి విందు జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం మనమందరం అర్థం చేసుకోవాలి. సంస్థకు బ్లాకులు లేకుండా దీని భవిష్యత్ కాలం తగ్గుతూ ఉన్నది. కాబట్టి కొత్త బ్లాకులు రావడానికి అనేక ఉద్యమాల్లో భాగంగా మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ మీద అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ప్రధానంగా నిరాహార దీక్షలు హైదరాబాద్లో నేను, మా ప్రెసిడెంట్ సీతారామయ్య గారు, మా యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు వెంటనే హుటాహుటిన
హైదరాబాద్కు వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని. ఎందుకంటే ఇక్కడ ఒకటే రెండు ప్రభుత్వ రంగ పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. సింగరేణి వాళ్ళ యొక్క మన సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించి ఆ మనుగూరు రాకపోతే కంప్లీట్గా 31 తర్వాత మనుగూరు వాషౌట్ అయింది. కానీ రెండోది జనుకోది వాళ్ళు సింగరేణి బొగ్గు తీస్తే వాళ్ళు ఉపయోగించుకొని కరెంటు తయారు చేసేవాళ్ళు ఈరోజు సింగరేణికి పోటీగా ఈ పీకే ఓస్ట్ డిప్సైడ్ బ్లాక్ను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో వాళ్ళు కుట్ర ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఈరోజు ఏఐటీసీ చేసిన పోరాటాలు ముఖ్యంగా బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టి అదేవిధంగా మా సాంబశివరావు గారు అందరూ కలిసి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం వల్ల ఈ ప్రభుత్వం అబాస్ పాలైద్దని చెప్పి ప్రభుత్వం వెనుకకు తగ్గి ఈరోజు ఈ జనుకో కూడా వెనుకకు తగ్గినట్టు సమాచారం. ఎందుకంటే గతంలో కూడా ఇది వేలంలో పాట పాడిన ప్రైవేటు వాళ్ళు 5గురు ఈ అప్లికేషన్ తీసుకున్నందున సింగరేణి మేనేజ్మెంట్ 9% రెవెన్యూ షేర్లు పాడింది. అంటే అప్పుడు ఎట్లయినా ఆ యొక్క బ్లాకును చేజిక్కించుకోవాలనే అంశం మాత్రమే ఉండే. కానీ 9% రెవెన్యూ వాటా ఇది సింగరేణి నష్టం కాబట్టి దీన్ని తగ్గాలి కాబట్టి మళ్ళీ ఈరోజు వేలంలోకి రావడం జరిగింది. ఈ వేలంలో 6.5 రెవెన్యూ షేర్తో మనం దక్కించుకోవడం, 4.4 చిల్లర రెవెన్యూ షేర్తో ప్రారంభమైన ఏదైతే వేలం పాట 6.5తో ముగిసింది. అంటే చాలా మార్జిన్లో మనం ఈరోజు విజయం సాధించడం అంటే ఇది లాభదాయకమైన ప్రాజెక్టుగా ఉండడానికి మనకి ఈరోజు అవకాశాలు దక్కినాయి. ఆ వేలంలో మనం తీసుకున్నాం. ఇది కార్మిక వర్గాన్ని విజయంగా మేము భావిస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు కొన్ని సంఘాలు ఈరోజు మేమే సాధించడమని అన్నా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది కార్మిక విజయంగా మేము భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధానంగా రాబోయే బ్లాకులను చేజిక్కించుకుంటాం. కానీ కార్మిక వర్గం ఆలోచన చేయాలి. ఏఐటీసీ సంపూర్ణంగా ఏదైతే మాట ఇస్తుందో ఆ మాటను ఈరోజు ఎట్లయినా సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు చూస్తున్న రాజకీయ కారణాలు కానీ మేనేజ్మెంట్ సంబంధించిన కారణాలు కానీ కొన్ని ఆలస్యం కావచ్చు. ఆలస్యమైన చివరికి కార్మిక వర్గ సహకారంతో అన్ని అంశాలపై దృష్టి పెట్టి తప్పక విజయం సాధిస్తాం. అదే రుజువు చేస్తా ఉన్నది పీకే డిప్సైడ్ బ్లాక్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.